నమస్తే కోసుకుమరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఆయన ఏం మాట్లాడనేటువంటి విషయాన్ని తర్వాత చర్చిద్దాం ముందు. బట్ నాకైతే రెండు విషయాలు అయితే క్లారిటీ వచ్చాయి. నెంబర్ 1, రాజకీయం అనేది నిజంగా ఎలాగే ఉంటుందా. నెంబర్ 2, మనల్ని నమ్మేటువంటి ఒక సమూహం ఉండి మనకి దగ్గర డబ్బుగానే ఉంటే రాజకీయం ఎవరైనా చేసేయచ్చా అనేటువంటి విధంగా అయితే మాత్రం కంప్లీట్ గా నాకు క్లారిటీ ఈ రోజు వచ్చింది అనిపించింది నా మనసుకి అయితే నిజంగా. అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి తీరు చూస్తుంటే అరే నిజంగా రాజకీయం మరి ఎంత సింపులా, అంటే ఏమైనా చేసేయచ్చా అనేటువంటి విధంగా అయితే మాత్రం ఒక డౌట్ అయితే రాక మానలేదు ఎవరికైనా కూడా. నాకు తెలిసినంత వరకు బాగా నిశ్చితంగా ఆ 2 గంటల ప్రెస్ మీట్ కానీ చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అనిపించింది అనేది నా అభిప్రాయం. ఇక విషయానికి వస్తే మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయనకి సంబంధించిన అనుచరులు మొత్తం కూడా ఎవరు, ధనుంజయ రెడ్డి, కృష్ణారెడ్డి, వాసుదేవ్ రెడ్డి, ఇప్పుడు విజయసాయి రెడ్డి, రాజకేశ్ రెడ్డి, అనూష్ అనేటువంటి ఇంకొక ఆమె వచ్చింది, వీళ్ళందరికీ సంబంధించి ఎంక్వైరీ జరుగుతూ ఉంటే చాలా మంది అరెస్ట్ అవుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అరెస్టులు అవుతూ ఉంటే అసలు ఏమీ లేనట్టు ఏదో నిడారంబరంగా ఏదో ఒక స్టడీగా ఉంటూ అసలు ఏమి జరిగినట్టుగా మాట్లాడినటువంటి తీరు చూస్తుంటే కామెంట్స్ చదివితే కొంతమంది కామెంట్స్ ఏం పెట్టారు తెలుసా, నిజంగా సీరియల్ సినిమా ఆర్టిస్టులు కూడా సరిపోరు అనేటువంటి విధంగా అయితే మాత్రం చాలా మంది కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంత పర్ఫెక్ట్ గా అసలు ఏమి జరిగినట్టు మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే దీంట్లో ప్రధానంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం భయంకరంగా అన్యాయం చేసేస్తుంది. అయితే ఇప్పుడు టోటల్ గా ఆయన ప్రెస్ మీట్ సారాంశం ఏంటి ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం మోసం, స్కామ్లు, టోటల్ గా లంచాలు ఇవన్నీ చేస్తూ ప్రజల్ని మోసం చేస్తుంది. మేమైతే మాత్రం పర్ఫెక్ట్ గా పరిపాలించాం, ప్లస్ మా మీద కక్ష సాధింపుగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు, ఈ స్కాములు చేసుకుంటూ ఈ మొత్తం ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టేస్తూ అనేటువంటి విధంగా ఆయన మాట్లాడినటువంటి తీరు, వెళ్ళినటువంటి ప్రాసెస్ నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉన్నా దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదు అనేటువంటి భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆయన ఏమంటాడు అసలు నిజంగా దీంట్లో 2 విషయాలు మీ ప్రధానంగా. నెంబర్ 1, అసలు మద్యం గురించి మాట్లాడేటువంటి అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అంటారా? 2, అమరావతికి సంబంధించి క్రిటిసైజ్ చేసే అంత అవకాశం, అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి అంటారా? ఆయన ఎలా మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ సిక్కిం ఒప్పందం గురించి మాట్లాడతాడు, ఈనాడు ఏదో తప్పు రాసేసిందని చెప్పేసి మాట్లాడేటువంటి చేస్తాడు. 2021లో ఒప్పందాలు జరిగాయని చెప్పేసి అంటాడు, కానీ వాస్తవంగా అయితే 2023, 2024 తర్వాత ఒప్పందాలు జరిగాయని చెప్పేసి క్లారిటీ వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంకా ముందు రోజులు ఇంకా క్లారిటీ వస్తుంది చూడండి. కావాలంటే 2023, 2024లో జరిగినటువంటి విధానం అవన్నీ బయటకు వస్తాయి చూడండి. ఇప్పుడు ఇంకొకటి ఏంటి, అమరావతికి సంబంధించి మాట్లాడతాడు. అమరావతి అసలు ఆయనకి మాట్లాడే అర్హత ఎక్కడుంది అసలు? ఫస్ట్ అసలు అమరావతికి సంబంధించి మాట్లాడే హక్కు ఉంది అసలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి? అమరావతిని సర్వనాశనం చేశారు, అసలు ఏం పట్టించుకోలేదు. ఈ రోజు ప్రజల ధనం ఆ చెల చెట్లు తీయడానికి కూడా డబ్బులు కోట్ల రూపాయలు ఖర్చు అంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే. అటు ఇటు పరజాలు కట్టుకొని చెట్లు నరికేసుకుంటూ తిరిగినటువంటి రోజులు మర్చిపోయారా? అసలు అమరావతికి సంబంధించి రైతులను హింసించినటువంటి రోజులు మర్చిపోయారా? అసలు అమరావతిని శ్మశానం అన్న రోజులు మర్చిపోయారా? అసలు అక్కడ ఏముండయా అని చెప్పేసి నిన్న కాక మొన్నే కదా అంబటి రాంబాబు గారు మాట్లాడింది. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది దానికి అంత ఖర్చు పెడుతున్నారు, ఇంత ఖర్చు పెడుతున్నారు, ఇంకో బిల్డింగ్ అంట దాన్ని ఇది బాగా ఎక్స్పాండ్ చేస్తున్నారు, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు, రోడ్లు అయితే మాత్రం 1 కిలోమీటర్కి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టేస్తున్నారు అనేటువంటి విధంగా. వాస్తవంగా అయితే వీటన్నిటికీ కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇస్తూ వచ్చింది ఎందుకు అంత ఖర్చు అవుతుంది అనేటువంటి విధంగా. మామూలుగా అయితే కిలోమీటర్ కి ఇదిగో ఇంత అని చెప్పేసి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేస్తే రోడ్ వేసి మామూలుగా వెళ్ళిపోతుంటారు వాస్తవంగా అయితే. కానీ ఆ మొత్తం స్ట్రక్చర్ పక్కన ఉండేటువంటి డ్రైనేజెస్ కావచ్చు, లేకపోతే రోడ్డు కావచ్చు, లేకపోతే అక్కడ ఏదైనా పనులు కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి ఏ సంబంధం లేదు ప్రభుత్వానికి ఇచ్చేటువంటి కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఇదిగో కిలోమీటర్ కింద మాకు కంప్లీట్ గా పనులు కంప్లీట్ గా చేసి ఇదిగో ఈ కొరవ పెట్టకుండా మాకు కంప్లీట్ చేసి వెళ్ళాలని చెప్పేసి కాంట్రాక్ట్ అది. దీన్ని ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఎప్పుడో చెప్పేసింది కదా. అసలు అమరావతికి సంబంధించి అయితే మాత్రం టవర్స్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? అసలు టవర్స్ ఎక్కడ కట్టారు మీరు? సరే మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో టవర్స్ మెయిన్ టవర్స్ కట్టడానికి 2,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పుడు 4,000 చిల్లర కోట్లకి వెళ్ళిపోయింది. మరి 4,000 చిల్లర కోట్లు ప్రజాధనాన్ని వెచ్చించి బిల్డింగ్లు కడుతున్నాడు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల వరకు ఖర్చు పెట్టారని చెప్తున్నటువంటి మీరు, టవర్స్ కి 2,000 కోట్లు అవుతాయి అని చెప్పేసి చెప్పినటువంటి మీరు, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని కంటిన్యూ చేసి ఉండొచ్చు కదా. 2,000 కోట్లకి అయిపోయింది అది కదా. మరి ఇప్పుడు ప్రజాధనం వేస్ట్ అయిపోవడానికి కారణం ఎవరు? మరి జగన్మోహన్ రెడ్డి గారు కదా.
అదే అమరావతిని ఆయన హయాంలో కూడా కంటిన్యూ చేస్తుంటే ఆ రోజు తక్కువ డబ్బులకి 5 సంవత్సరాలకి ఎంత అయిపోయింది అది. కనీసం చంద్రబాబు నాయుడు గారు భూమి సేకరించారు, ముందు పరిపాలన జరగడానికి తగ్గ భవనాలు ఏర్పాటు చేశారు, దానికి ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేశారు. ఆల్రెడీ అంత స్ట్రక్చర్ కి పునాదులు పడిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది ఇదే కదా. మరి వచ్చిన తర్వాత మీరు కట్టడాలు కట్టించి ఉండొచ్చు కదా, తక్కువ ఖర్చుతో అయిపోయింది కదా. మరి ఇప్పుడు ఇంత ఎక్స్పెండిచర్ పెరగడానికి అమరావతి నాశనం చేయడమే కదా కారణం. మరి ప్రజలు అమరావతి కావాలని కోరుకుంటున్నారు కదా, లేకపోతే మీరు గెలిచి ఉండేవాళ్ళు కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పచ్చి అబద్ధాలు ఎలా ఆడుతున్నారో తెలియదు అన్నటువంటి విధంగా చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక లెక్కర్ విధానానికి వద్దాం. లెక్కర్కి సంబంధించి అసలు ఈయన ఏం మాట్లాడుతాడు అసలు అర్థమవుతుందా? అంటే ఎంత స్టఫ్ గా ఉన్నాడంటే, ఎంత స్టిఫ్ గా ఉన్నాడని అంటే అసలు ఏం జరగనట్టు, ఏం లేనట్టు, నాకేం సంబంధం లేదు. ఒకవేళ ఏదన్నా బాధలు ఏదన్నా అట్లాంటివి వస్తే ఇవన్నీ నాకు కొత్త కాదు, ఇవన్నీ ఎప్పటి నుంచో నేను పడుతున్నాను, నాన్ని నా మీద కక్షలు తీర్చేసుకుంటున్నారు నా మీద, నాకు ఈ పోరాటాలు ఏమో కొత్త కాదు, చేసేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎంత సింపుల్ గా మాట్లాడుతున్నాడంటే, అంటే ఒక రకంగా చెప్పాలంటే దాని ఏదో సినిమాలు చెప్పినట్టు అట్టు కట్టినట్టు, అంటే అలవాటు అయిపోయినటువంటి వ్యక్తులు ఎలా మాట్లాడతారు అలా మాట్లాడతాడు ఆయన. ఇవన్నీ కామన్ గా అనుకునేలే, వత్తేలే, దీన్ని ఏముందిలే మేనేజ్ చేసేలే అనేటువంటి రీతిలో మాట్లాడుతున్నాడు ఆయన. ఎంత భయంకరమైనటువంటి విషయం ఇది. మరి మద్యానికి సంబంధించి అసలు ఇచ్చిన మాట ఏంటి, ఈ రోజు ఆయన మాట్లాడుతున్న మాటలేంటి? మద్యం కుంభకోణం అసలు నేనుగా చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు ఎవరెవరైతే అప్రూవల్ గా మారారో, ఇప్పుడు ఎవరైతే ఇచ్చారో, ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి నాకేం సంబంధం లేదు. వాళ్ళని బెదిరించి ఇల్లు మేము వాంగ్మూలం దించుకున్నారు అంతే తప్ప మాకు సంబంధం లేదు. విజయసాయి రెడ్డి అంటారా, ఆయన 3.5 సంవత్సరం ఇంకా పదవి కాలం ఉండగానే దాన్ని తాకట్టు పెట్టి కూటమికి అమ్ముడిపోయాడు. ఇక ఎవరు సాక్ష్యం చెప్పినా, ఎవరు లొంగిపోయినా వాళ్ళందరితో మాకు సంబంధం, వాళ్ళందరూ బెదిరించి సాక్ష్యాలు తీసుకున్నారు తప్ప మాకేం సంబంధం లేదు. అసలు ఎంత పర్ఫెక్ట్ అంటే ఇలాగ కూడా మాట్లాడతారనేటువంటి విధంగా అయితే మాత్రం చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. స్కామ్లు చేసి ఇప్పుడు మద్యం స్కామ్ జరిగిందంటే కాదు, చంద్రబాబు నాయుడు మద్యం స్కామ్ చేసింది. ఇదిగో అమరావతి సంగతి ఏంటి, అమరావతిలో కుంభకోణం జరుగుతుంది, అమరావతి మనం అసలు పట్టించుకోవాలా? మరి రోడ్లు మీరు వేయించలేదండి, ఆ రోడ్లు అన్యాయం జరుగుతుంది, రోడ్లో స్కామ్ జరుగుతుంది. మరి మనం ఏం చేసాం? అసలు ఒక రకంగా చెప్పాలేనంటే దేనికి పొంతం లేకుండా నేను ఒక్కనే మంచోడిని, నేను నా మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోవడానికి నాకు సంబంధించిన నమ్మే వాళ్ళు సిద్ధంగా ఉండండి అని ఒక క్లారిటీ ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. ఇది జరిగినటువంటి విషయం. అసలు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమయ్యి నా మీద ఇబ్బంది పెట్టారు, మనం పోరాటాల్లో నుంచి వచ్చాం మేము అంటే దేనికోసం పోరాటాలు చేసినట్టు తెలియదు. అంటే ఇప్పుడు మామూలుగా పదవి కోసమే కదా టోటల్ గా చేసింది, కష్టపడింది. మరి ఆ పదవిలోకి వచ్చిన తర్వాత మనం చేసింది ఏంటి? 154 సీట్ల నుంచి 150 సీట్ల నుంచి ఒకసారిగా 11 సీట్లు పడిపోయాం. అంటే ఇప్పటికి కూడా మనం ఎంత బ్యాడ్ గా పరిపాలించామనేటువంటి విషయాలు రిలీజ్ అవ్వకుండా కుట్టలు తీస్తా, బయటికి లాక్కొచ్చి కొడతా, మొత్తం స్కామ్లు చేస్తుంది వాళ్ళే, స్కామ్లు నన్ను అంటున్నారు. అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య అనుచరులు ఆయనకి కర్త కర్మ క్రియ ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ బెదిరించేశారు. కొంతమంది అమ్ముడుపోయారు, కొంతమంది బెదిరించేశారు. ఈ రకంగా ప్రస్తావిస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా మరి పరిస్థితి అంతేనా? అదే విధంగా మీరు కూడా బెదిరించి మరి ఆయన మీద కేసు పెట్టించారా? మరి మీరు బెదిరించి ఆయన జైల్లో పెట్టించారా? మరి అది కూడా చూసుకోవాలిగా. మరి అసలు మామూలుగా ఈ భూములు శకలేకలు ప్రెసిడెంట్ మనం ఎప్పుడైనా చూసామా? వాస్తవంగా అయితే మేము స్వచ్ఛమైనటువంటి మందుని పర్ఫెక్ట్ అయినటువంటి ధరలకి మేము అమ్మాము. మరి ప్రజలకు తెలియదా? మరి ప్రజలు ఎందుకు కూడా ఇచ్చారు? పిచ్చి మందు కదా అమ్మింది. భూములు ఎక్కడైనా చూసామా? మనం ఎప్పుడైనా చూసామా? కొన్ని కంపెనీలు బ్రాండెడ్ బీర్లు కానీ మందు కానీ మనకు కనపడకుండా పోవటం నిజం కాదా? మనకు కనిపించలేదు కదా అవి. మరి ఇప్పుడు స్కామ్ చేస్తుంది ఈయనే, స్కీమ్ చేస్తుంది మొత్తం వాళ్ళే, నాకేం సంబంధం లేదు, ఎవరు ఏది చెప్పినా అది కుట్రే అనేటువంటి విధంగా మీరు నమ్మొద్దు అని చెప్పేసి ఆయన్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి హింట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇది ఆయన జరిగినటువంటి టోటల్ ప్రెస్ మీట్. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో చూద్దాం.